మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించినట్టు సమాచారం. జిల్లాలో 2 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తోంది. పూర్తి సమాచారాన్ని అందించడానికి మా మహబూబ్ నగర్ రిపోర్టర్ నరేంద్రచారి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్రచారి, చెప్పండి, మహబూబ్ నగర్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2వ స్థానం పరిస్థితి ఏంటి? మహబూబ్ నగర్ లో ఊహించినట్టుగానే 2 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పటికీ కూడా ఒక స్థానానికి టీఆర్ఎస్ పార్టీ పరిమితమైన చెప్పొచ్చు. విద్యా సంస్థల అధినేత కసిరెడ్డి నారాయణ రెడ్డి మొదటి ప్రారంభ ఓట్లలో 443 ఓట్లు సాధించడం జరిగింది. అలాగే 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుల దామోదర్ రెడ్డి 384 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే దాదాపుగా టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయం వరించింది. ఈ మరో పక్క 2వ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుల దామోదర్ రెడ్డి విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. 2వ ప్రాధాన్యత ఓటుతో పాటు మిగతా అన్ని ఫార్మాలిటీస్ చూసుకున్నారంటే దామోదర్ రెడ్డికే ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నట్టు. టీడీపీ 3వ స్థానంలో, అలాగే మరో అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి పూర్తి వెనుకడంచెలు పడిపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కూర్చుకున్న దామోదర్ రెడ్డికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పక తప్పదు. శీలా. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.